అందరికీ నమస్కారం అండి. నిన్న మా కుటుంబ సభ్యులతో నేను మా కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారిని పార్టీ ఆఫీసులో కలవడం జరిగింది. నాకు జరుగుతున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై, మా భూములపై జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్పై చెప్పడం జరిగింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారని ఆయన అడిగితే ఇలాగా జోగి రమేష్, అన్నచోడు శ్రీనివాసరెడ్డి, అలాగే ఇప్పటి మన పార్టీకి చెందిన వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మండలి చైర్మన్ మోషన్ రాజు గారు కూడా ఇందులో ఉన్నారు. ఎంతమంది పెద్దలు ఉండి నా భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే నా ఆస్తిని మొత్తం కాజేయడానికి చూస్తానని చెప్పి నేను లోకేష్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి లోకేష్ గారు, నేను మీకు న్యాయం చేస్తాను, దీనిపై ఎంక్వైరీ చేస్తాను, ఈ డాక్యుమెంట్ రాబుతానని చెప్పి నాకు మాట ఇచ్చారు. దయచేసి నారా లోకేష్ గారికి మా కుటుంబ సభ్యుల తరపున, నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అరంగంలో పాస్బుక్లు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా వీరందరూ కలిసి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ గారిని కలిసి, ఈ అంబేద్కర్ గారి ప్రోద్బలంతో అరంగంలో పాస్బుక్లు ఉన్న మా భూమిని రిజిస్ట్రేషన్ చేసేసి మ్యూటేషన్లో పేర్లు మార్చేస్తున్నారు. దీనిపై నేను లోకేష్ గారికి చెప్పడం, లోకేష్ గారు వెంటనే స్పందించడం, మాకు చాలా బాగా మంచి న్యాయం చేశారని చెప్పి నేను ప్రత్యేకంగా వీడియో ముఖంగా మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను. దీనిపై ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్ని వెంటనే రిఫ్యూజ్ చేయించి నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. చాలా అక్రమంగా రిజిస్ట్రేషన్ పెట్టారండి. రాత్రి 1 గంట ప్రాంతంలో మా భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి దాన్ని అడంగల్లో పాస్బుక్లు మాకుండగా ఆటో మ్యూటేషన్ ఆప్షన్ ఉపయోగించుకుని మొత్తం పేర్లు మార్చేస్తున్నారు. మేము ఈ ధర్నాలు విజయవాడ వచ్చి ధర్నా చౌక్లో మా కుటుంబ సభ్యులు 50 మంది వచ్చి ధర్నా చౌక్లో ధర్నా చేసి అనేక విధాలుగా మాకు జరుగుతున్న అన్యాయానిపై ఈ నిరసన తెలియపరుస్తున్నాం. భయపడే డాక్యుమెంట్ స్కాన్ చేయకుండా అలా పెట్టుకూర్చున్నారు. ఎప్పుడు స్కాన్ చేస్తారో, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో కూడా తెలియని పక్షంలో మేము వెంటనే నారా లోకేష్ గారిని కలవడం, ఆయన వెంటనే స్పందించడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని మాట ఇచ్చారు. కంపల్సరీగా ఆయనపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు న్యాయం చేస్తారని పూర్తిగా భావిస్తున్నాం. మేము దయచేసి మా కుటుంబం తరపున, అందరి తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.